ఢిల్లీలో మీకు కనిపించి అక్కడి నుంచి మీ మీడియాకు మా వీడియోలు పంపిస్తాం అంతే. ఇక అప్పుడు మీరు ఇక్కడ వీడియోలు ప్లే చేయరు, రేవంత్ రెడ్డికి పంపిరు. ఢిల్లీకి పోవడం పక్క. ఎవరు లేరన్నా, ఓన్లీ నిరుద్యోగులే, పక్కా నిరుద్యోగులే పోతాం. కాకపోతే అలా సహాయ సహకారాలు నువ్వు ఇచ్చినా తీసుకుంటావు, నువ్వు చాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటావు. ఒకటి మాకు నేర్పిండిగా, చాయ్ పైసలు ఏమన్నా చాయ్ పైసలు ఇచ్చినా తీసుకుంటాం, అందరి సహకారం తీసుకుంటాం. కానీ ఇది నిరుద్యోగుల ఢిల్లీలో చలో ఢిల్లీ అనేటట్టు అచ్చమైన నిరుద్యోగులతో జరుగుద్ది. ఇప్పటికి జరిగింది అచ్చమైన నిరుద్యోగులే, వాళ్ళొక్కళ్ళే చెప్తున్నారు. ఇలా మా 5 డిమాండ్లు ఉన్నాయి. ఏంటిది? చలో ఢిల్లీ ప్రోగ్రాం ఒకటి, నిరుద్యోగుల మహాగర్జన ఒకటి, ఎమ్మెల్యేల ఇంట్లో ముట్టడి ఒకటి, రేవంత్ రెడ్డి సీఎం ఇంటి ముట్టడి ఒకటి. ఈ అన్నింటినీ మేము పక్కా నిర్వహించి తీరుతాం. ఒక్కొక్కళ్ళము వర్క్ డివిజన్ చేసుకున్నాం, అందరం డివిజన్ చేసుకున్నాం. మేము అందరినీ ఏ విధంగా నిరుద్యోగులను ఇక్కడ కూల్ చేసుకోవాలనో అవన్నీ కూడా వర్క్ డివిజన్ అయిపోయినాయి, పక్కా అయినాయి. మీరు మాత్రం నిరుద్యోగులారా రేపు పక్కా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇళ్లను మాత్రం మీరు ముట్టడించండి. దాని తర్వాత రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించండి. దాని తర్వాత నిరుద్యోగ మహాగర్జన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేద్దాం. ఢిల్లీకి పోయేటోళ్ళు ఢిల్లీకి పోతారు 1000 మంది. ఢిల్లీలో ప్రెజర్ చేద్దాం. ఇది వద్దనుకున్న తెలంగాణను, రాదనుకున్న తెలంగాణ తెచ్చుకునేటటువంటి వాళ్ళం. మీరు నిర్భయంగా ఉండండి. ఈరోజు డిఎస్సి హాల్ టికెట్లు పెట్టినా మీరు ఆత్మనిర్ణయతకు లోన్ కావద్దు, ఎవరు ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకోవద్దు, చనిపోవాలని అసలు ఆలోచన చేయొద్దు. మీ పక్షాన కొట్లాడుతందుకు మీ అన్నలుగా మీ పాత్ర వహిస్తాం. మీ సహకారం మాకు అందించండి అంతే. మీ పిలిచినప్పుడు మీ సహకారం అందించండి. ఖాళీ సమయంలో మీరు చదువుకోండి. అంతేగాని మీరు అవుతుందా కాదా అనేటటువంటిది బెంగపడొద్దు. అంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే పిల్లలే నష్టపోతారని ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి పిల్లలు ఎందుకు నష్టపోతారు? ఇప్పుడు ఒక్క రోజులో 100 నెల రోజులలో 100 కోట్లు సంపాదిస్తారు.